అలాగే మళ్ళీ మానస సరోవర్ వెళ్ళినప్పుడు చెప్పకుండా వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ చెల్లెలు కూతుర్ని సంతోష్ అని ఇంకొక తమ్ముడు ఉండేవారు చెన్నైలో ఆయనతో పాటు. నీరజ సంతోష్ భార్యని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి అక్కడి నుంచి నాకు పిక్ పెడితే అస్సలు ఆ కడుపులోంచి దుఃఖం ఎలా వచ్చిందో, ఈయనేంటి ఇలాగ నాకు మాట ఇచ్చి తప్పారనేసి. అంతేనమ్మా. ఆ మానస సరోవర్ యాత్ర తర్వాత అన్ని పిక్స్ పంపిస్తూనే ఉన్నారు. యాత్ర అయినంత కాలము. ఆ తర్వాత స్లోగా కట్ చేస్తూ వచ్చార్రా. "ఏం బావ నేనేం తప్పు చేశాను? చెప్పండి. నువ్వు ఫలానాది చేశావు. అందుకే నాకు నచ్చలేదు. అందుకే మాట్లాడడం మానేశానని నేను చెప్తే నాకు క్షోభ లేకుండా ఉంటుంది. నా తప్పుని నేను సరిచేసుకోవడమా, మీరు మాట్లాడతారా, మాట్లాడకపోతారా అనేది తర్వాత విషయము. తప్పు చెప్తే గదా మనిషి సరిదిద్దుకుంటాడంటే." అస్సలు ఏం మాట్లాడేవారు కాదు. మౌనమే సమాధానం అన్నట్టుగా అలా ఉన్నారన్నమాట. అది ఇంకా అర్ధంతరంగా నాకు తర్వాత వదిలేయలేదు. మానస సరోవర్ వెళ్ళడానికి ఎన్ని అవసరం. ఛాన్సులొచ్చినా నేను వెళ్ళలేకపోతున్నాను. బహుశా ఆయనతోనే వెళ్ళాలని ఆ ఈశ్వరుడు ప్రేరేపించారు. ఆయన వెళ్ళొచ్చేశారు. ఇప్పుడు ఆయన ఈశ్వరుల్లో ఐక్యమయ్యారు. నేను వెళ్తానో, వెళ్ళలేనో గూడా తెలీదు. అది నా తీరని కోరిక. నా కల. నేననుకున్నాను, బావ నేను మానస సరోవర్ వెళ్ళే సందర్భం వచ్చినా కూడా మీతో కలిసే వెళ్తాను. మీ ఆత్మతో కలిసే వెళతాను నేను. మీరు నా పక్కన ఉన్నట్టే ఊహించుకొని వెళతానని నేను మనసులో ఎన్ని సార్లు సంకల్పించుకున్నానో. ఇప్పుడు నాకు ఒకవేళ వెళ్ళే ఛాన్స్ వచ్చినా కూడా ఆయనతోనే వెళతా నేను.